టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి సినిమా చూపిస్తానంటూ ప్రజలు ఎప్పుడో సినిమా చూపించేశారని బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. అయితే బుడ్డ బెదిరింపులతో కూటమి నేతలను భయపెట్టాలని ప్రయత్నిస్తే ఎవ్వరూ భయపడే వాళ్ళు లేరని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి గురైందని భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. ప్రజారంజక కూటమి పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికార పార్టీని, ఎన్డీఏ కూటమిని, అధికారుల్ని భయపెట్టే విధంగా నేను సప్త సముద్రాల పక్కనున్నా సరే లాక్కొని వస్తాను, జుట్టు పెట్టుకొని పీక్కొని వస్తానని చెప్పి ఒక భయాన్ని సృష్టించాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. అధికారంలో ఉన్నప్పుడు అధికారులను అడ్డం పెట్టుకొని పత్రికల మీద, ప్రజల మీద, ప్రతిపక్షాల మీద దాడి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన తర్వాత కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తుంది. ఇది మంచిది కాదు. అంతేకాకుండా నేను సినిమా చూపిస్తాను. ఏందయ్యా సినిమా చూపించేది? నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీకు 2024 ఎన్నికల్లో అసలు సినిమా చూపించారు, ఇంటర్వ్యూలు కూడా లేకుండా సినిమా చూపించారు. ఇంక జీవితం అంతా నువ్వు సినిమాలు చూసుకునేదానికి నీకేదో పబ్జీ గేమ్ ఏదో ఇష్టం అంట, అది ఆడుకునేదానికి సరిపోతావు తప్ప నువ్వు ఇట్లా ప్రతిపక్షాలని, అధికార పార్టీని, అధికారిని సినిమా చూపిస్తానని చెప్పి బెదిరించడం మంచిది కాదు. వెంటనే జగన్మోహన్ రెడ్డి తన ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆ 11 స్థానాలు కూడా ఇవ్వకుండా రాబో రోజుల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైపోతాడు వైసీపీ ప్రభుత్వం. ఫ్యాన్ రెక్కలు వించి వైసీపీ పార్టీని సమాధి చేసినా సరే అహంకారం మాత్రం జగన్మోహన్ రెడ్డికి తగలేదు.